నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఈ జిఎస్టీ రద్దు తర్వాత బాగా డిస్కషన్లోకి వచ్చిన అంశం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్పటి వరకు ఉన్న 18% తీసేశారు. ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్. అంటే మొన్నటి వరకు కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకోలేము, మన వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఈ వార్త వల్ల రేపటి నుంచి ఇన్సూరెన్స్ అనేది ఇంకొంచెం రిమోట్ లెవెల్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జిఎస్టీని పన్నులని కొంచెం వెనకాడారు, బట్ ఇది ఇంకా కొంత రిమోట్ లెవెల్ కి, కొంత విలేజ్ లెవెల్ కి వెళ్ళగలిగే ఛాన్స్ దొరికింది. సో అయితే ఇప్పుడు 22వ తారీఖు నుంచి తీసుకునే వాటికి 22 నుంచి అమలు అవుతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రెన్యువల్ ఉంది కదా, సో రెన్యువల్ అయ్యే వాళ్ళకు కూడా ఇది రద్దని అనుకుంటున్నారు కదా. ఈ రెన్యువల్ ప్రాసెస్ ఏంటి అసలు? బిఫోర్ సెప్టెంబర్ 22 అండ్ ఆఫ్టర్ 22 ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే రెన్యువల్ ఉన్న వాళ్ళందరూ ఆగుదాం, ఇప్పుడు అప్పుడే రెన్యువల్ చెయ్యొద్దు అనుకునే వాళ్ళకి ఇదంతా కూడా బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పొచ్చండి. వాళ్ళు ఆగాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకు లేదు అంటే మీ రెన్యువల్ మీకు సెప్టెంబర్ 5th ఉందనుకోండి. సెప్టెంబర్ 5th ఉన్నప్పుడు మీకు ఇంకా కొంచెం గ్రేస్ పీరియడ్ వస్తుంది. సో మీరు ఏమనుకుంటారా, ఇది ఇలా కొంచెం డ్రాగ్ చేసి ఓ 30 days తర్వాత 22nd తర్వాత 25th కడితే మనకి ఆ 18% తగ్గిపోతుంది అని అనుకుంటారండి. బట్ ఎప్పుడైతే మీ పాలసీ 5th ఉందో దాన్ని బట్టే మీకు అట్రాక్ట్ అవుతుంది. సో 5th మనకి పర్సంటేజ్ ఏముంది, 18% ఉంది. సో డెఫినెట్లీ మీరు 18% మీకు అప్లికబుల్ అయిపోతుంది. మీరు 25th కట్టినా మీకు 18% అవుతుంది. ఎగ్జిస్టింగ్ రెన్యువల్ రెన్యువల్స్ ఎగ్జిస్టింగ్ రెన్యువల్స్ బిఫోర్ సెప్టెంబర్ 22 అంతే ఉన్నవన్నీ కూడా మీరు ఎప్పుడన్నా కట్టండి, మీరు అక్టోబర్లో కట్టండి, ఎప్పుడన్నా కట్టండి, మీకు మాత్రం 18% అయితే అదే ఉంటుందండి. బట్ ఎవరైతే కొత్తగా తీసుకుంటారో 22 నుంచి వాళ్ళకి అమలు అవుతుంది. ఎవరికైతే రెన్యువల్, ఇప్పుడు నా రెన్యువల్ అక్టోబర్లో ఉందనుకోండి, నాకు వస్తుంది. సో సెప్టెంబర్ 22 తర్వాత వాటికి అప్లై అవుతుంది. సో ఎవరు బిఫోర్ రెన్యువల్ ఉన్న వాళ్ళందరూ మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, కట్టేయటమే మంచిది. అట్లీస్ట్ పెనాల్టీలు అవి లేకుండా ఉంటాయి, టైంకి పే చేయడం మంచిది. సో చాలా మంది ఇంకొకటి క్వశ్చన్ అందరికి మేము క్లారిటీ చేయాలనుకుంటున్నాము. చాలా మంది ఈ రోజుల్లో 3 years కట్టేస్తున్నారు. అంటే 25 అంటే 24, 25, 26 ఈ 3 years ఒకేసారి కడుతున్నారండి. లైఫ్ అదే ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్లు లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు ఇలా ముందుగానే పే చేసేస్తూ ఉన్నారు. వాళ్ళందరి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి రిఫండ్ వచ్చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కట్టేటప్పుడు 18% కట్టేసాము, కానీ ఇప్పుడు 26 కానీ 27 మేము ఆల్రెడీ కట్టాము. సో కట్టేసింది ఏమైనా మాకు రిఫండ్ 6,000, 7,000 ఉంటాయి, 10,000 అలా ఉందనుకోండి, 20,000 మాకు రిఫండ్ ఇచ్చేస్తారంటే ఇవ్వరండి, అసలు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కట్టినప్పుడు ఏదైతే పర్సంటేజ్ మీకు జిఎస్టీ ఉందో ఆ పర్సంటేజే అప్లికబుల్ అవుతుంది. మీకు అలాంటి రిఫండ్స్ రావడం అనేది కూడా జరగదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకండి. ఎవరైతే ఒక 3 years 4 years ఆల్రెడీ కట్టేశారో ఇక రిఫండ్ వచ్చే అవకాశాలు అయితే లేవు. సో వాళ్ళు కూడా దాని గురించి అంటే ఎక్కువగా ఎంక్వైరీస్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి జిఎస్టీ బెనిఫిట్ కావాలి అంటే సెప్టెంబర్ 22 తర్వాత వచ్చే కొత్త పాలసీలు, సెప్టెంబర్ 22 తర్వాత కొత్త అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ కట్టేసిన వాటి అంటే మీరు ఫ్యూచర్ ఇప్పుడు కట్టేసినా మీకు తగ్గదు. సో ఇది ఒక క్లారిటీ అండి. ఇంకో క్లారిటీ ఏంటంటే చాలా మంది అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఏసీలు కొనుక్కుంటున్నారో, ఫ్రిడ్జ్లు కార్లు బుక్ చేసుకుంటున్నారో, లగ్జరీ కార్లు, వీళ్ళైతే మాత్రం కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్లీ 22 నుంచి మీకు కొంచెం ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా ఈ 2 weeks టైం ఇచ్చిందండి. ఎందుకంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ సేల్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్న ఈ కామర్స్ ఉందో, ఇది మొత్తం అంతా కూడా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అన్నిటికీ మార్చాలి, అప్డేట్ చేసుకోవాలి. కొత్త బిల్లింగ్, ఈ జిఎస్టీని తగ్గించి బిల్లింగ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి 2 weeks టైం వాళ్ళకి ఇచ్చారు. సో 22 వరకు ఆగండి. ఆగిన తర్వాత మీకు కొత్త రేట్ కార్డ్ అనేది వాళ్ళు మీకు ప్రెజెంట్ చేస్తారు. మీరు 2 wheelers కొనుక్కోవాలనుకున్నా, 4 wheelers కొనుక్కోవాలనుకున్నా, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ కొనుక్కోవాలన్నా ఒక్క 22 వరకు ఆగండి. ఆగిన తర్వాత డెఫినెట్లీ మీకు ఆ బెనిఫిట్ అయితే కొంచెం అయితే కనిపిస్తుంది. సో అయితే ఇక బాగా పెరిగిన వాటి గురించి ఆల్మోస్ట్ కొన్నిటి మీద 40% వరకు వేసారు.
అవునండి, అవును. చాలా పెద్ద పెద్ద కార్ల మీద, తర్వాత టొబాకో, ఈ అవును. సిన్ ప్రొడక్ట్స్ అంటారు కదా, సిన్ అండి, లగ్జరీ ప్రొడక్ట్స్. లగ్జరీ ప్రొడక్ట్స్. లగ్జరీ ప్రొడక్ట్స్ అంటే దీనికి రెండు రకాలుగా మనం చెప్పొచ్చండి. గవర్నమెంట్ ఏవైతే డిస్కరేజ్ చేద్దాం అనుకుంటున్నారో, గవర్నమెంట్ ఏదైతే మిమ్మల్ని వద్దు మీరు అవి కొనొద్దు అని డిస్కరేజ్ చేద్దాము అనుకుంటుందో, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇది ట్యాక్స్ సిస్టమ్ లోనే ఒక పార్ట్ అండి. గవర్నమెంట్ ఏ విషయం అయితే మీకు డిస్కరేజ్ చేయాలంటే ఆ పర్టికులర్ పార్ట్ మీద ట్యాక్స్లు అనేవి పెంచేస్తాయి. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్లు ఇవన్నిటి మీద మీరు క్యాజువల్ ఇన్కమ్స్ మీద 30% ఎలా వేసేసారో, అలానే ఇప్పుడు వీళ్ళు ఈ జిఎస్టీని తగ్గించడం అలా ఉంచడం పక్కన పెడితే అమాంతంగా 40% అనేది, అంటే దే వాంటెడ్ టు డిస్కరేజ్ మీరు టొబాకో అంటే ఇంటిని ఒంటిని గుల్ల చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేశారండి. బట్ అందరికన్నా అంటే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నవి ఏంటంటే హై ఎండ్ కార్స్ వాళ్ళు, ఎవరైతే హై ఎండ్ కార్స్ 40-50 lakhs కార్స్, ఎస్యూవీస్ లో హై ఎండ్ కార్స్, అంటే ఇది ఓన్లీ ఇప్పుడు ఈ జిఎస్టీ ఏదైతే మాట్లాడుకుంటున్నామో 1200 cc బిలో ఉండాలండి కార్స్. 1200 cc బిలో ఉన్న కార్లకు మాత్రమే ఈ జిఎస్టీ కొంచెం తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది 10% అట్లాగా. బట్ ఏవైతే హై ఎండ్ కార్స్ ఉంటాయి కదండి, 1200 cc అబౌవ్ బైక్స్ కానీ 1200 cc అబౌవ్ కార్స్ కానీ, ఇవి మాత్రము మీకు డెఫినెట్లీ హై ఎండ్ అంటే 40% జిఎస్టీ అప్లై అవ్వదు వాటికి. ఇంకా 40% ఈ లగ్జరీ కార్స్ అంటాం కదా, వాటికి 40% వరకు పెంచారు. సో వాళ్ళకైతే కొంచెం ఇది నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలు కూడా కొంచెం నెగిటివ్గా, ఏషార్ మోటార్స్ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నిటి మనం పక్కన పెడితే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాకులు కొనుక్కోవచ్చా? అసలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే అంతగా ఏమి ఆనందంగా అయితే ఏం కనిపించట్లేదండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే లైక్ దీనివల్ల బెనిఫిట్ అంటే డైరెక్ట్ కన్స్యూమర్ కి వెళ్తుంది, కన్స్యూమర్ కి వెళ్తుంది. బట్ ఏంటంటే నంబర్ ఆఫ్ పాలసీస్ పెరగాలని ఆశిద్దాము, ఎక్కువ మంది తీసుకోవాలి, అఫోర్డబిలిటీ. అంటే ఇప్పటికీ కూడా అండి ఇండియాలో 40 crore పీపుల్ కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో వీళ్ళందరూ కూడా కొంచెం కొంచెం అట్లీస్ట్ అంటే పెనిట్రేషన్ అనేది చాలా, అంటే గ్లోబల్ పెనిట్రేషన్ 7% ఉందండి, మన దగ్గర ఇంకా 2%. ఇంకా అంటే ఎంత పర్సంటేజ్ మనం గ్లోబల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాలి అంటే దెర్ ఇస్ అనదర్ 5% గ్యాప్. సో వీళ్ళందరూ కూడా అఫోర్డబిలిటీ పెరిగి ఏమైనా కొంచెం సేల్స్ ఎక్కువైతే కొంచెం ఇన్సూరెన్స్ కంపెనీస్ బెనిఫిట్ అండి. అలానే ఇన్పుట్ క్రెడిట్ మీద కూడా కొంచెం ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు. సో పూర్తిగా వాళ్ళు ఎంత బెనిఫిట్ మనకి ఇస్తారు అన్నది వీటన్నిటి మీద కూడా క్లారిటీ కొంచెం రావాలి. అండ్ ఇంకొక విషయం కూడా మాట్లాడడం మర్చిపోయాను, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనగానే అందరూ టర్మ్ హెల్త్ అనుకుంటున్నారు కదా, యూలిప్స్ అండ్ వీటి పరిస్థితి ఒకసారి అందరూ అలా అనుకుంటున్నారండి. బట్ గవర్నమెంట్ అంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీస్ ఏముంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఎండోన్మెంట్ పాలసీస్, తర్వాత మనీ బ్యాక్ పాలసీస్, యూలిప్స్, వీటన్నిటి మీద కూడా మీకు 18% అనేది మీకు జీరోకే వచ్చేసింది. సో ఓన్లీ టర్మ్ అండ్ హెల్తే కాదండి, ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీరు తీసుకున్నా వాటి మీద మీకు 18% మీకు బెనిఫిట్ అయితే వస్తుంది. బట్ వీ డూ రికమెండ్ మోస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లే కొంచెం తీసుకోమని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.